సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ట్రాఫిక్ ఈ చలాన్ పేరుతో మరో ప్రమాదకరమైన మోసానికి తెరతీశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ట్రాఫిక్ పోలీసులు పంపినట్టే కనిపించే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజీల ద్వారా ఫేక్ లింకులు పంపుతున్నారు. మీ వాహనంపై చలాన్ పెండింగ్లో ఉంది, తక్షణమే చెల్లించకపోతే జరిమానా పెరుగుతుంది, లైసెన్స్ సస్పెండ్ అవుతుంది వంటి భయపెట్టే సందేశాలతో సామాన్యులను మోసం చేస్తున్నారు. ఈ మెసేజ్లలో కనిపించే లింక్పై క్లిక్ చేస్తే అచ్చం ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన నకిలీ పేజీలు ఓపెన్ అవుతాయి. అక్కడ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, కార్డు లేదా యూపీఐ వివరాలు అడుగుతారు. ఈ వివరాలు నమోదు చేసిన వెంటనే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి క్షణాల్లో డబ్బును ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి 500 రూపాయల చలాన్ చెల్లించేందుకు లింక్ ఓపెన్ చేయగా ఏకంగా 6 లక్షల రూపాయలు కోల్పోయాడు. మియాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి 48,000 నష్టం చవిచూశాడు. దిల్సుఖ్ నగర్కు చెందిన ఓ వ్యాపారి, కూకట్పల్లికి చెందిన ఓ మహిళ కూడా ఈ మోసగాళ్ల వలలో చిక్కి వరుసగా లక్షల రూపాయలు కోల్పోయారు. ఇవన్నీ ఒకే సైబర్ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఎంఎస్లు, వాట్సాప్ ద్వారా వచ్చిన ఈ చలాన్ లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. చలాన్ చెల్లింపులు కేవలం అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు లేదా అధికారిక యాప్ ద్వారానే చేయాలని సూచించారు. ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు వివరాలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే మొబైల్ డేటా లేదా వైఫై ఆఫ్ చేసి బ్యాంకును సంప్రదించి ఖాతాను బ్లాక్ చేయించాలని సూచించారు. ఆ వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. అప్రమత్తంగా ఉంటేనే ఈ నకిలీ ఈ చలాన్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చని పోలీసులు చెబుతున్నారు.